వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్ యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః తమచ్యుతకథాకుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. భాగవత మహాపురాణంలోని సప్తమ స్కంధంలోని 15వ అధ్యాయంలోని మొదటి భాగం ఇవాళ. గృహస్థులకై మోక్షధర్మముల వర్ణనం చేశారు నారదుల వారు. కర్మనిష్ఠా ద్విజాః కేచిత్ తపోనిష్ఠా నృపాపరే స్వాధ్యాయేన్యే ప్రవచనే యే కేచిద్ జ్ఞానయోగయోః జ్ఞాననిష్ఠాయ దేయాని కవ్యాన్యానంత్యమిక్షతా దైవే చ తదభావే స్యాదితరేభ్యో యథార్హతః. నారదుడు అన్నాడు, ధర్మరాజా, బ్రాహ్మణులలో కొందరు యజ్ఞాది కర్మల యందును, మరికొందరు తపశ్చర్యల యందును, ఇంకను కొందరు స్వాధ్యాయ ప్రవచనముల యందును, మరికొందరు ఆత్మజ్ఞాన ప్రాప్తి యందును, ఇంకను కొందరు యోగమునందును నిష్ఠను కలిగి ఉంటారు. గృహస్థులు తమ కర్మల ద్వారా అక్షయ ఫలములను పొందుటకై శ్రాద్ధము లేక దేవపూజా సమయమునందు జ్ఞాననిష్ట గల పురుషునకు హవ్య కవ్యములను దానము చేయాలి. అట్టి పురుషుడు దొరకనిచో ఇతరులకు అనగా యోగి, ప్రవచనము చేయువాడు మొదలగు వారికి యథాయోగ్యమున యథాక్రమములో దానం చేయాలి. ద్వౌ దైవే పితృకార్యే త్రీనేకైకముభయత్రవా భోజయేత్సు సమృద్ధోపి శ్రాద్ధే కుర్యాన్న విస్తరం. దేశకాలోచిత శ్రద్ధా ద్రవ్యపాత్రార్హణాని చ సమ్యక్ భవంతి నైతాని విస్తరా స్వజనార్పణా. దేవకార్యమునందు ఇద్దరికి, పితృకార్యమునందు ముగ్గురికి లేదా 2 కార్యముల యందు ఒక్కొక్క బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఎంతటి ధనవంతుడైనను శ్రాద్ధకర్మయందు భోక్తల సంఖ్యలను పెంచరాదు. ఎందులకనగా తన బంధువులను స్వజనులను భుజింపజేసి శ్రాద్ధకర్మను విస్తారమునర్చుట వలన దేశకాలోచితమైన శ్రద్ధ, పదార్థములు, పాత్ర సామానులు, పూజా ద్రవ్యములు సరిగా సమకూర్పలేకపోవచ్చు. దేశకాలే చ సంప్రాప్తే మున్యన్నం హరిదైవతం శ్రద్ధయా విధివత్ పాత్రే న్యస్తం కామదుఃఖక్షయం. దేవర్షి పితృభూతేభ్యాత్మనే స్వజనాయ చ అన్నం సంవిభజన్ పశ్యేత్ సర్వం తత్పురుషాత్మకం. న దద్యాదామిషం శ్రాద్ధేన చాత్యాద్ధర్మతత్వవితు మున్యన్నైః స్యాత్ పరా ప్రీతిర్యథా న పశుహింసయా. నైతాదృశః పరో ధర్మో నృణాం సద్ధర్మమిక్షతాం న్యాసో దండస్య భూతేషు మనోవాక్కాయజస్య యః. ఏకే కర్మమయాన్యజ్ఞాన్యానినో యజ్ఞవిత్తమాః ఆత్మసంయమనే నీహా జుహ్వతి జ్ఞానదీపితే. ద్రవ్యయజ్ఞైరక్ష్యమాణం దృష్ట్వా భూతాని బిభ్యతి ఏష మా కరుణో హన్యాదతజ్ఞో శతృధ్రువం. తస్మాద్దైవోపపన్నేన మున్యన్నేనాపి ధర్మవితు సంతుష్టో హరః కుర్యాన్నిత్య నైమిత్తికీ క్రియా. చాలా ప్రధానమైన అంశం ఇది. ఎందరో విస్మరిస్తున్న విషయం ఇది. ఏమిటయ్యా అంటే, యోగ్యమగు దేశమునందు కాలమునందు లభించడు రుచి మునులు భుజించునట్టి నీవార వ్రీహి మున్నగు బియ్యముతో వండిన పవిత్రమగు హవిష్యాన్నమును భగవంతునకు నివేదించి
శ్రద్ధతో విద్యుక్తముగా యోగ్యుడైన బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. అట్లు చేయుట వలన సమస్తమైన కోరికలు సంపూర్ణంగా అక్షయంగా సిద్ధిస్తాయి. గృహస్థుడు దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ఇతర ప్రాణులకు, తనకు తనవారికి కూడా అన్నమును విభజించి సమర్పించు సమయమున వారందరినీ పరమాత్మ స్వరూపులుగా దర్శించాలి. ధర్మము యొక్క మర్మమును ఎరిగిన పురుషుడు శ్రాద్ధకర్మయందు మాంసమును అర్పింపరాదు. తానును మాంసాహారమును భుజింపరాదు. ఏలయన ఇతరులు ఋషులు మునులు యోగ్యమైన హవిష్యాన్నము చే తృప్తులవుతారు గాని పశు హింసచే తృప్తులు గారు. అహింస పరమో ధర్మ అని ఆచరించాలి తప్ప ఈ బలులు ఇలాంటివి సమంజసమైనవి కావు. ఏదో దానికి శాస్త్రం చెప్పేసి దానికి పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు చెప్పేసి వాటిని ప్రోత్సహించే వాళ్ళని చూస్తున్నాము. దయచేసి ఆ పనికి మానుకోండి. సద్ధర్మమును పాటించుటకు అభిలాష గలవారు ఏ ప్రాణికి నీ మనస్సుచే, వాక్కుచే, శరీరముచే ఏ విధముగాను కష్టము కలిగింపరాదు. అంతకంటేను ఉత్తమమైన ధర్మము మరి ఒకటి లేదు. మరల చెబుతున్నాను నేను. ఈ సందర్భంలో కేవలం ఈ విషయంలోనే ఇక్కడ ఇలా చెయ్యండి అని చెప్పటం లేదండి. తర్వాత ఒక సూటిగా మాట చెప్తున్నాడు. సద్ధర్మమును పాటించుటకు అభిలాష గలవారు ఏ ప్రాణికి నీ మనస్సుచే, వాక్కుచే, శరీరముచే ఏ విధముగాను కష్టమును కలిగింపరాదు. నైతాదృశ పరో ధర్మో నృణాం సద్ధర్మమిచ్చతాం న్యాసో దండస్య భూతేషు మనోవాకాయజస్యయః. ఇది మనసులో పెట్టుకోవాలి. యజ్ఞతత్వమును ఎరిగిన కొందరు జ్ఞానులు తమ జ్ఞానము ద్వారా ప్రజ్వలితమైన ఆత్మ సంయమ రూప అగ్నియందు కర్మమయ యజ్ఞములను హవనము చేయుదురు. వారు బాహ్య కర్మకలాపములను విరమించెదరు. ఎవడైనను ద్రవ్యయజ్ఞముల ద్వారా అనగా పశుహింసాదులతో హోమము చేయదలచినచో అతనిని చూచి ప్రాణులనియును ఈ మూర్ఖుడు తన ప్రాణములను రక్షించుకొనుటకై నిర్దయుడై మమ్ములను తప్పక చంపివేయును అని భావించి భయపడతాయి. అందువలన ధర్మజ్ఞుడు ప్రతిదినము తమ ప్రారబ్ధము ద్వారా లభించిన మునిజనోచితమైన హవిష్యాన్నము చేతనే తన నిత్య నైమిత్తిక కర్మలను చేసి దాని వలన సర్వదా సంతుష్టుడవుట యుక్తము. చాలా సూటిగా చక్కగా చెప్పాడు. ఇంకో గొప్ప విషయం ఉంది ఇక్కడ. విధర్మ పరధర్మశ్చ ఆభాస ఉపమాఛల. విధర్మ పరధర్మశ్చ ఆభాస ఉపమాఛల 5. అధర్మశాఖా పంచేమ ధర్మజ్ఞో ధర్మవత్యజేత్. ఇవాళ అందరికంటే ఎక్కువ కనిపిస్తున్నది ఇదే. ఏమిటయ్యా అంటే అధర్మమునకు 5 శాఖలు ఉన్నాయన్నాడు. అవి విధర్మము, పరధర్మము, ఆభాసము, ఉపమా, ఛలము. ధర్మజ్ఞుడు అధర్మమును వలె వీటిని కూడా త్యజించాలి అన్నాడు. ధర్మబాధో విధర్మ స్యాత్ పరధర్మోన్యచోదితః ఉపధర్మస్తు పాషండో దంభో వా శబ్దభిక్షలః. యస్విచ్ఛయా కృతః పుంభిరాభాసో శాస్త్రమాత్ పృథక్ స్వభావవిహితో ధర్మ కస్య నేష్టః ప్రశాంతయే. అన్నింటినీ జస్టిఫై చేసుకోవడం అన్నది ఒక చాలా నీచమైన ప్రవృత్తి. ధర్మబుద్ధితో చేసినను తన ధర్మమునకు ముప్పు కలిగించు కార్యము విధర్మము అనబడుతుందండి. ఇతరుల ద్వారా ఇతరుల కొరకు ఉపదేశింపబడిన ధర్మమును పరధర్మం అంటారు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని చెప్పిన మాట ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాలి. ఇతరుల కోసం చెప్పిన ధర్మం, దానిని తీసుకుని మేము అన్ని ధర్మాలని బ్రహ్మాండంగా నెత్తిన పెట్టుకుంటాం అనడం చాలా తప్పు. ఇక్కడ ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆనోభద్రాహ క్రతవో యంతు విశ్వతః అన్న మాట వేదంలోనిది. అన్ని ధర్మాలని మేము స్వాగతిస్తామని చెప్పడం కాదండి, ఆ సందర్భం వేరు. వేదంలో చెప్పే ఆ కాలానికి ఇతర ధర్మాలు ఏవండి, ఇతర మతాలు ఏమిటి? ఆనోభద్రాహ క్రతవో యంతు విశ్వతః.
దానిని తీసుకొచ్చి ఇక్కడ అసందర్భంగా అన్ని మతాలని మేము గౌరవిస్తున్నామని చెప్పడం తప్పు. ఆ సందర్భం వేరు. పరబ్రహ్మతత్వానికి సంబంధించిన ఆలోచనలని, సిద్ధాంతాలని మహర్షులు అనేక రకాలుగా దర్శించారు కాబట్టి వాళ్ళు వాటన్నింటినీ కూడా స్వాగతించి మీరు పరబ్రహ్మతత్వం కోసం వాటిని కూడా సమీక్షించండి. అనోభద్రాహ క్రతవోయంతు విశ్వత అంటే అర్థం అది. ఇలాగ పరధర్మంలో పరులు ఉపదేశించిన ధర్మాలని తీసుకువచ్చేసి మీరు వాటిని అవలంబించండి అని చెప్పిన మాట కాదు అది. అదే నిజమైతే భగవద్గీతలో శ్రీకృష్ణుడు పరధర్మో భయావహ అని ఎందుకు చెప్తాడు? ఇది పెద్దలు గమనించాలి. వ్యాఖ్యానం చేసేటప్పుడు ఇది కన్వీనియంట్గా ఉంది కదా అని ఇష్టారాజ్యంగా మాట్లాడటం చాలా తప్పు, అధర్మం. ఇక్కడ చెప్పాడు 5 అంగాలు. ఏమిటయ్యా అంటే విధర్మ, పరధర్మశ్చ, ఆభాస, ఉపమాక్షల. ఒక్కొక్కటి మరలు చెప్తున్నాను నేను. ఇదే ఇవి విస్మరించి మాట్లాడడం తప్పు. అదేమిటయ్యా అంటే ధర్మబుద్ధితో చేసినను తన ధర్మమునకు ముప్పు కలిగించు కార్యము విధర్మము. ఇతరుల ద్వారా ఇతరుల కొరకు ఉపదేశింపబడిన ధర్మమును పరధర్మం అంటారు. అది భయావహమైనది. దానికి తీసుకొచ్చి పెట్టడానికి వీల్లేదు పక్కన. అది విధర్మం అవుతుంది. అనోభద్రాగతో ఎందు విశుద్ధ మాట అక్కడ అది కాదు. ఎక్కడెక్కడైతే భగవంతుడి పట్ల చర్చ జరుగుతూ ఉంటుందో అక్కడ దేవతల నివాసం ఉంటుంది అని చెప్పేందుకోసం ముందర చెప్పిన మాట ఏమిటంటే పలు రకాల సిద్ధాంతాలను తీసుకుని మీరు గోష్ఠి చేసుకోండి, చర్చించుకోండి అని చెప్పడం మాట. ఆ సందర్భాన్ని విస్మరించి మరో సందర్భానికి అన్వయించి ఇక్కడ మాట్లాడుతున్నారు. చాలా తప్పు, అది అధర్మం అవుతుంది. పాఖండత్వము, దంభము అని వాటిని ఉపధర్మం లేదా ఉపమా అంటారు. శాస్త్రవచనమునకు మరొక విధంగా అర్థం చెప్పుడను ఛలం అంటారు. కపటం, అది మోసం. అదే జరుగుతోంది ఇప్పుడు భరత భూమి మీద ప్రవచనాల పేరు మీద జరుగుతున్నది అదే. మనుష్యుడు తన ఆశ్రమమునకు విరుద్ధంగా తన ఇష్ట ప్రకారము చేయుదానిని ధర్మమని భావించినచో అది ఆభాసము అనబడుతుంది. స్పష్టంగా చెప్పాడు. చూడండి, సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్. విధర్మ, పరధర్మశ్చ, ఆభాస, ఉపమాక్షల అని 5 చెప్పి విధర్మము, పరధర్మము, ఉపమా, ఛల ఈ కపటం గురించి, ఈ 4 గురించి ముందర వివరణ ఇచ్చి ఆభాసం అనే దానికి చివర చెప్పాడు. అంటే ఏమిటి అంటే దానికి ఇక్కడ మనుష్యుడు తన ఆశ్రమమునకు విరుద్ధంగా తన ఇష్ట ప్రకారము చేయుదానిని ధర్మమని భావించినచో, దానిని ధర్మమని భావించడం. మీరు విరుద్ధంగా ఆచరించండి, మీ ఇష్టం, మీ కర్మ. కానీ ధర్మంగా భావించి ఆ పెయింటింగ్, ఆ కలరింగ్ ఇచ్చినప్పుడు, ఆ రంగు పూసేసినప్పుడు మీరు ఎంతోమందిని పబ్లిక్గా మోసం చేస్తూ ఉంటారు. దానిని ఆభాసం అంటారు. దాన్ని ధర్మంగా అధర్మం ఆచరించుకో, నీ కర్మ అంతే, కానీ దాన్ని ధర్మంగా వర్ణించకు. చలనచిత్ర రంగంలో చూపిస్తున్నది ఆభాసము, అది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని ఆ విధంగా ప్రచారం చేయడం అన్నది చాలా చాలా గొప్ప అధర్మం. అది తమ స్వభావమునకు అనుకూలముగా చేయబడు వర్ణాశ్రమోచిత ధర్మములు శాంతిని కలిగిస్తాయి. అందువలన అవి ఆదరణీయములు అని గ్రహించాలి అన్నాడు. ధర్మార్థమపి నేహేతయాత్రార్థం వాదధనోధనం అనీహానీహమానస్య మహాహేరివ వృత్తిదా సంతుష్టస్య నిరీహస్య స్వాత్మారామస్య యత్సుఖం కుతస్తత్కామలోభేన ధావతోర్ధే హయాదిశః. ధర్మాత్ముడు నిర్ధనుడైనను ధర్మము కొరకై లేక శరీర పోషణమునకై ధనమును సంపాదించుటకై ఎక్కువగా ఆరాటపడరాదు. ఏలయన అజగరము వలె ఎట్టి ప్రయత్నమును చేయని నివృత్తిపరాయణుడైన మానవునకు ఆ నివృత్తి మార్గమే అతని జీవిత పోషణమునకు తోడ్పడును. ఆత్మారాముడై నిష్క్రియాపరత్వము వలన సంతోషించువానికి కలుగు సుఖము పెక్కు కోరికలతో లోభియై ధనమునకై అటునిడు పరుగులు తీయువానికి లభించదు. సదా సంతుష్ట మనసః సర్వాహ శివమయా దిశః.
శర్కరాకంతకాదిభ్యో యథోపానత్పదశివం సంతుష్టః కేన వా రాజన్న వర్తేతాపి వారిణ ఔపశ్చ జైభ్యకార్పణ్యాద్ గృహపాలాయతే జనః అసంతుష్టస్య విప్రస్య తేజో విద్యాతపో యశః స్రవంతీంద్రియలౌల్యేన జ్ఞానం చైవావకీర్యతే కామస్యాంతం హి క్షుత్రుభ్యాం క్రోధస్యైతత్ఫలోదయాత్ జనో యాతి న లోభస్య జిత్వా భుక్త్వా దిశో భువః. కాళ్లకు పాదరక్షలను ధరించి నడుచువానికి కంకరరాళ్ల వలన ముళ్ళ వలన ఎట్టి భయము ఉండదు. అలాగే సంతుష్ట మనస్కుడైన వానికి సర్వదా అన్ని చోట్ల సుఖమే ఉంటుంది. ధర్మరాజా, ఒకవేళ అన్నము లభించనిచో మానవుడు కేవలం జలపానము చే సంతుష్టుడై జీవితమును గడపవచ్చును. కానీ రసనేంద్రియ జననేంద్రియ సుఖమును కొరకు ఆరాటపడువానికి ఇంటికి కాపలాకాయ కుక్క వంటి గతి పడుతుంది. బ్రాహ్మణుడు అసంతుష్టుడై ఇంద్రియ సుఖలౌల్యము వలన తన తేజస్సును, విద్యను, తపస్సును, యశస్సును కోల్పోతాడు. అతని వివేకము కూడా నశిస్తుంది. భోజనము చేయుట వలన ఆకలి చల్లారుతుంది. నీటిని త్రాగుట వలన దాహము శాంతిస్తుంది. తన అభిలాష నెరవేరిన పిదప కోపము కూడా శాంతిస్తుంది. కానీ భూమండలములో దశ దిశలను జయించి సుఖించినప్పటికీ మానవుని లోభము తీరిపోదు. పండితా బహవో రాజన్ భౌజ్ఞాః సంశయక్షిదః. పండితా బహవో రాజన్ బహుజ్ఞాః సంశయక్షిదః సదసస్పతయోప్యేకే అసంతోషాత్ పతంత్యథః. అసంకల్పాజ్జయేత్ కామం క్రోధం కామవివర్జనాత్ అర్ధానర్ధేక్షయా లోభం భయం తత్వావమర్శనాత్. అన్వీక్షిక్యాశోకమోహౌ దంభం మహదుపాసయా యోగాంతరాయాన్ మౌనేన హింసాం కాయాజ్జనీహయా. కృపయా భూతజం దుఃఖం దైవం చక్ష్యాత్ సమాధినా ఆత్మజం యోగ వీర్యేణ నిద్రాం సత్వనిషేవయా. రజస్తమశ్చ సత్వేన సత్వం చోపశమేన చ ఏతత్ సర్వం గురౌ భక్త్యా పురుషో హ్యంజసా జయేత్. యస్య సాక్షాత్ భగవతి జ్ఞానదీపప్రదే గురౌ మత్యా సద్ధీః శ్రుతం తస్య సర్వం కుంజరశౌచవత్. మహారాజా, పెక్కు విషయములను తెలిసిన వారు విద్వత్సభలయందు సభాపతులుగా ఉండు విద్వాంసులు చక్కగా సకల సందేహములకు సమాధానములను ఇచ్చి శాస్త్రార్థములను చక్కగా వివరింపగలరు. కానీ అట్టి విద్వాంసులు గొప్ప గొప్ప పండితులు కూడా తమలో గల అసంతృప్తి కారణంగా పతనమవుతూ ఉంటారు. ధర్మరాజా, సంకల్పములను పరిత్యజించుట వలన కామమును గెలవాలి. కోరికలను త్యజించుట వలన క్రోధమును జయించాలి. సాంసారికులు అర్థము అను దానిని అనర్థముగా భావించుట ద్వారా లోభమును నశింపజేసుకోవాలి. తత్వ విచారము వలన భయాన్ని జయించాలి. అధ్యాత్మ విద్య వలన శోకమోహములపైనను, సాధు పురుషులను సేవించుట వలన దంభము మీదను, మౌనము ద్వారా యోగమునందలి విఘ్నములపైనను, శరీరము ప్రాణములు మొదలగు వారిని నిశ్చేష్టములుగా చేయుట వలన హింస మీదను విజయమును సాధించాలి. ఆధిభౌతిక దుఃఖములను దయచూపుట వలనను, ఆధిదైవిక వేదనలను సమాధి ద్వారా జయించాలి. ఆధ్యాత్మిక దుఃఖములను యోగ బలముతో దూరం చేయాలి. అలాగే నిద్రను సాత్విక భోజనము వలన, సత్స్థానము, సత్సాంగత్యము మొదలగు వాటిని సేవించుట వలన జయించాలి. రజస్తమో గుణమును సత్వగుణము ద్వారాను, సత్వగుణమును ఉపరతి ద్వారాను జయించాలి. గురుదేవుని యందు గల భక్తి వలన సాధకుడు ఈ దోషములన్నింటిపైనను సులభంగా విజయమును పొందగలడు. హృదయమునందు జ్ఞానమనని దీపమును వెలిగించు గురుదేవుడు సాక్షాత్తుగా భగవంతుడే. అట్టి గురువును సామాన్య మానవునిగా భావించు బుద్ధిహీనుడు చేయు శాస్త్రశ్రవణము అంతయును గజస్నానము వలె వ్యర్థమవుతుంది. తర్వాతి భాగం మరో అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.